హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం జనవరి 5వ తారీఖున వచ్చినటువంటి జనవరి 4కి సంబంధించినటువంటి మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది మనం ఈరోజు క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే జనవరి 6న సంబంధించినటువంటి 5కి సంబంధించిన 6వ తారీఖున వచ్చిన కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడే మనం తర్వాత క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు క్లాస్లోకి వెళ్ళే ముందుగా మన స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ 2025 మొత్తం అక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది, నోట్స్. కాబట్టి ఛానల్లోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా మన క్లాసెస్ అనేది ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి, అలాగే ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, రైల్వే, అలాగే ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్ మొత్తానికి కూడా మన క్లాసులు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడడం జరుగుతుంది. అయితే క్లాసులోకి వెళ్ళిపోదాం. బియ్యం ఉత్పత్తిలో, రైస్ ఉత్పత్తిలో ప్రపంచంలో తొలి స్థానం పొందిన దేశం ఏంటంటే భారత్. అంటే రీసెంట్గా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్, అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ యొక్క నివేదికను వెల్లడించడం జరిగింది. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తిలో భారతదేశము నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసినట్లుగా ఆయన చెప్పారు. మొత్తం మీద 150.18 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ఈ యొక్క భారత్ అనేది రికార్డు ఎక్కడం జరిగింది. జనవరి 4, 2026న ఈ మన ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీలో 25 రకాల పంటలకు సంబంధించి 184 రకాల వంగడాలను విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన మనకి చెప్పడం, మన ప్రభుత్వం ద్వారా బయటికి ఆ నివేదికను విడుదల చేయడం జరిగింది, భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉందని. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఆలయంపై జరిగిన దాడికి 2026 జనవరితో 1000 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దానిపై వ్యాసం రాశారు అని క్వశ్చన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే 2026 జనవరితో దాడి జరిగి, ఏ ఆలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి అంటే సోమనాథ్ దేవాలయం. ఈ సోమనాథ్ దేవాలయం అనేది ఎక్కడుందంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లోని ప్రభాస్ పాటన్ వద్ద ఈ యొక్క సోమనాథ్ దేవాలయం ఉంది. అయితే 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. అయితే ఈ ఆలయంపై ఎవరు దాడి చేశారంటే మొట్టమొదటిసారిగా గజనీ మహమ్మద్ దాడి చేయడం జరిగింది. ఎప్పుడంటే 1026వ సంవత్సరం జనవరిలో. అయితే ఈ ఆలయంపై దాడి చేసి దాన్ని కొల్లగొట్టిన తర్వాత ఆలయ పునరుద్ధరణ బాధ్యత మొట్టమొదటి భారత హోంశాఖ మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకోవడం జరిగింది. అయితే ఆలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఏ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఆలయంలోకి భక్తుల ప్రవేశం కల్పించారు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 1951 మే 11న ఈ యొక్క ఆలయంలోకి భక్తుల దర్శనం అనేది జరిగింది. అయితే 1890లో స్వామి వివేకానంద దీన్ని సందర్శించారు. అయితే ఈ యొక్క దేవాలయం యొక్క ట్రస్ట్ చైర్మన్గా ఎవరు ఉంటారంటే భారత ప్రధానమంత్రి ఉంటారు. ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ ఈ సోమనాథ్ ట్రస్ట్ యొక్క చైర్మన్గా ఉన్నారు. అలాగే 2027 జనవరి 8, 9, 10 తేదీల్లో 4వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరగబోతున్నాయి అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మారిషస్ దేశంలో జరగబోతున్నాయి. అయితే మారిషస్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. ఈ ధరంబీర్ గోకుల్ అనేటువంటి ఆయన ప్రస్తుత 3వ తెలుగు ప్రపంచ మహాసభలు జరుగుతున్నటువంటి మన గుంటూరు జిల్లాలో ఈ యొక్క తెలుగు మహాసభలకి అతిథిగా రావడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ తెలుగు మహాసభలు 4వ ఎక్కడ జరగబోతున్నాయి అంటే మారిషస్ దేశంలో జరగబోతున్నాయి. అయితే ప్రస్తుతం 3వ తెలుగు మహాసభలు ఎక్కడ జరుగుతున్నాయని మిమ్మల్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. 3వ తెలుగు మహాసభలు అయితే ఎక్కడ జరుగుతున్నాయంటే గుంటూరు జిల్లాలో జరుగుతున్నట్లుగా మీరు గమనించాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచ తెలుగు మహాసభలు ఈ తెలుగు మహాసభల్లో ఈ యొక్క మారిషస్ అధ్యక్షుడైనటువంటి ధరంబీర్ గోకుల్కి ఏ బిరుదుని సత్కరించారు అంటే భారత మిత్ర అనే బిరుదును ఆయనకు అందించడం జరిగింది. ఎవరు అందించారు అంటే ఆ యొక్క మొత్తం సమావేశాల్లో ఎవరు అందించారంటే ఉత్తరాఖండ్లోని ఉన్నటువంటి జ్యోతిష్ మఠ్ అనే ఒక పీఠం ఏదైతే ఉందో దాని యొక్క అధికారి అయినటువంటి స్వామి ముకుందానంద శంకరాచార్య ఆ అవార్డుని ఆయనకు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలకి ఒక దేశ అధ్యక్షుడు రావడం అనేది మొదటిసారిగా మనం చెప్పవచ్చు. అయితే ఆంధ్ర సారస్వత పరిషత్ ఏదైతే ఇప్పుడు తెలుగు మహాసభలు నిర్వహిస్తుందో
ఆంధ్ర సరస్వతి పరిషత్ అనేది దాని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే గజ్జల్ శ్రీనివాస్. ప్రపంచంలోని అతి ఎత్తైన 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడుందని అడుగుతారు. మారిషస్ దేశంలో ఉంది. అది ఎక్కడ అంటే హరిహర దేవస్థానంలో ఉంది. నెక్స్ట్ నవంబర్ 1న మారిషస్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని సాంస్కృతిక వేడుకగా కూడా అక్కడ జరుపుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జనవరి 4, 2026న వెనిజులా దేశానికి ప్రస్తుతం అమెరికా యొక్క చర్య ద్వారా వెనిజులా అధ్యక్షుడిని నిర్బంధించి అమెరికాకు తీసుకెళ్లారు. అయితే నికోలస్ మదురో ఆ యొక్క నిర్బంధం కాగా ప్రస్తుత వెనిజులా దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే డెల్సీ రోడ్రిగ్స్. ఈ డెల్సీ రోడ్రిగ్స్ అనేటువంటి ఆమె వెనిజులాకి తాత్కాలిక అధ్యక్షురాలుగా నియమించబడడం అనేది జరిగింది. అయితే వెనిజులా అధ్యక్ష భవనం పేరు ఏంటని అడుగుతాడు. మెరాఫ్లోర్స్ అనేది ఒక డాష్ అని అడుగుతాడు. వెనిజులా అధ్యక్ష భవనం పేరు ఏంటంటే మెరాఫ్లోర్స్. అయితే ప్రస్తుతం ఈమె వెనిజులా చమురు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈమె తాత్కాలిక అధ్యక్షురాలుగా నియమించబడ్డారు. వెనిజులా యొక్క కరెన్సీ ఏంటంటే బొలివర్, క్యాపిటల్ కారకాస్. వెనిజులా సరిహద్దు దేశాలు ఏంటంటే తూర్పు గయానా, దక్షిణాన బ్రెజిల్, పశ్చిమాన కొలంబియా, ఉత్తరాన ట్రినిడాడ్ టొబాగో, బార్బడోస్, అలాగే గ్రెనడా అనే దేశాలు ఉన్నాయి. నెక్స్ట్ జనవరి 4, 2026న రికార్డు స్థాయిలో 6009 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించినటువంటి సంస్థ ఏంటని అడుగుతారు. ఏపీ జెన్కో. ఈ ఏపీ జెన్కో 6009 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిందన్నాం. అందులో థర్మల్ ప్లాంట్ల ద్వారా 5828 మెగావాట్లు, జల విద్యుత్ ద్వారా 181 మెగావాట్లుగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ముక్కలైన స్వాతంత్రం అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అని అడుగుతారు. మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు. రచయిత ఎవరంటే రామ్ మాధవ్. మన రాజ్యాంగం మన ఆత్మగౌరవం అనే పుస్తకం కూడా ఈ రామ్ మాధవ్ రచించారు. దాన్ని కూడా వెంకయ్య నాయుడు ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ సుగంధ తైలాల దిగుమతిని తగ్గించి దేశీయంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో CISR 2016లో ఏ మిషన్ ప్రారంభించిందంటే మిషన్ ఆరోమా. ఈ మిషన్ ఆరోమాకి 2025లో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం అనేది లభించింది. లావెండర్ నూనె, ఎండబెట్టిన లావెండర్ పువ్వుల విక్రయం ద్వారా అధిక లాభాలు ఆర్జిస్తున్న రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్. అంటే ఈ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి సంబంధించిన మిషన్ ఏంటంటే ఆరోమా మిషన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారత్ తొలిసారిగా యూకేకి, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్కి ఎగుమతి చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ కలిగినటువంటి 2 రకాల నిమ్మకాయలు ఏంటంటే ఇండి లైమ్ కర్ణాటక, అలాగే పులియంగుడి లైమ్ తమిళనాడు. నెక్స్ట్ 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలను జనవరి 4, 2026న ప్రారంభించినటువంటి వారు ఎక్కడంటే వారణాసి. ప్రారంభించిన వారు ఎవరంటే నరేంద్ర మోడీ. అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఈ యొక్క 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలు. ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ. ఎక్కడంటే వారణాసి. జనవరి 4 నుంచి 11 వరకు జరగబోతున్నటువంటి ఈ ఛాంపియన్షిప్లు ఎన్ని జట్లు పాల్గొబోతున్నాయంటే మొత్తం మీద 58 జట్లు పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం 2026 జనవరి 5వ తారీఖున పేపర్లో వచ్చినటువంటి జనవరి 4కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో జనవరి 6వ తారీఖున వచ్చిన 5కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది మీకు నీట్గా అందించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఈనాడు ఎడిటోరియల్ పేజెస్తో సహా కూడా మీకు ప్రతిరోజు అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.